such a person towards the environmental, which made me also. అసోసియేషన్గా చాలా ఎఫర్ట్స్ పెట్టి అసోసియేషన్ బట్టి బిల్డింగ్ సంపాదించి అదేవిధంగా ఏపీఎన్జిఓ సంఘంలో ఈ కార్యక్రమం జరగడానికి అలాగే మహిళలు కూడా మహాగడ్డలు జరుగుతూ ఒక ఎకరాలు ఈ కార్యక్రమం ఇంత విధంగా జరగాలంటే ఇందాకే ఆల్రెడీ నేను మాట్లాడడం జరిగింది, మళ్ళీ పిలిచారు కాబట్టి 2 నిమిషాలు. సో కాబట్టి మా వెనకాల మేము చేయడం కాదు, మా వెనకాల ప్రతి వారు ఏపీఎన్జిఓ అసోసియేషన్లో జిల్లా కార్యవర్గం కానీ టౌన్ కార్యవర్గం కానీ ప్రతి అడుగు వెనకాల నిలబడి మమ్మల్ని ముందుకు నడిపించి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సక్సెస్ చేసి ఇంతమంది అతిథుల ముందు మమ్మల్ని ముందు నిలబెట్టినటువంటి మా అసోసియేషన్ అధ్యక్షులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 2 రోజులు సెలవు ఇప్పించినటువంటి కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి 37% of the budget has been increased towards the empowerment and social welfare of the women, and this government increased the reservation for the women to be more participation in the parliament also. Definitely these all the good steps will be taken in the government of NDA under the leadership of Modi ji, Chandrababu garu and Pawan Kalyan garu. So alage meer andaru kuda you have supported the government very well in ballot and in EVM also. So definitely thank you for all the support you have done. Half of the world is women and the remaining half is because of women. Avanantara? Then just give a big round of applause. అందరికి వినిపించేటట్టుగా ప్రపంచం అంతా వినిపించేటట్టుగా. The world is incomplete without women. సో మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చేసుకుంటాం కానీ సింగిల్ డే, ఐ థింక్ ఎవ్రీ డే ఈజ్ అన్ ఇంటర్నేషనల్ డే ఫర్ అస్. ఉమెన్స్ డే ప్రతిరోజునే, ఎందుకంటే హర్ సర్వీస్ టు ద సొసైటీ, ఫ్యామిలీ అండ్ ద వరల్డ్ ఈజ్ నాట్ మెజరబుల్ అండ్ ఎవ్రీ డే ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్. అవునంటారా? మనం ఎప్పుడు కూడా మహిళలు అంటే ఏదైనా వర్క్ మనం చేస్తే మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే తనలోకి ఉత్సాహం వస్తుంది ఏదైనా, బికాస్ షీ డెడికేట్స్ హర్ కంప్లీట్ లైఫ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ద సొసైటీ. సో లెట్స్ గివ్ అనదర్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఈరోజు మన విమెన్ ఇంతమంది చూస్తున్నాం, ఇంతమంది అప్రిషియేషన్ అంటే వెనకాతల నుంచి మెన్ కూడా ఉన్నారండి. అది ఒక తండ్రి రూపంలో అవ్వచ్చు, ఒక భర్త రూపంలో అవ్వచ్చు, ఒక బ్రదర్ రూపంలో అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ రూపంలో అవ్వచ్చు. వాళ్ళందరూ ఇన్స్పిరేషన్తో మనం ఈరోజు ఇంతవరకు చేరుకోగలిగాం. సో ఏంటంటే ఈ రౌండ్ ఆఫ్ అప్లాస్
is for all the men who have supported the women. నమస్కారాలు తెలియజేయడం, మీరు ఎంతో సపోర్ట్ చేసి కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్రంతో తెలిసే విధంగా చేసినందుకు మరొకసారి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎంత ఈ కార్యక్రమం నేను గతంలో మొన్న మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ 3 years నుంచి మనం చేయలేకపోయాం, చాలా సింపుల్ గా చేసాం. మన కలెక్టర్ గారి దగ్గరికి 2 days స్పెషల్ క్యాజువల్ లీవ్ గురించి వెళ్ళినప్పుడు నేను నిజంగా నా మనసులో మాట చెప్తాను, ఎవరని అనుకున్నాను నేను. అలాంటిది చాలా ఫాస్ట్ గా, అంటే టైం చాలా తక్కువ ఉంది. డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయీస్ ని హెచ్ఓడిస్ పంపడం స్పెషల్ క్యాజువల్ లేకపోతే. స్పెషల్ క్యాజువల్ శాంక్షన్ చేసి మళ్ళీ అన్ని హెచ్ఓడిస్ కి మెయిల్ పంపించి ఇంతమందిని ఇక్కడ హాజరయ్యేలాగా చేసింది గౌరవ కలెక్టర్ గారు. ఆయన చూస్తుంటే మాకు మన కుటుంబ సభ్యుల్లాగా, ఒక మన సోదరులాగే అనిపిస్తారు నాకు. మహిళా దినోత్సవం ఇంత పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. అందరూ చెప్పారు మహిళల గురించి, మహిళ లేకపోతే అసలు సృష్టి లేదు. ఒక తల్లి తన గర్భంలో 9 నెలలు మోసి కని ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాతే మనందరం ఉన్నాం. ఇందాక ఎంపీ గారు కూడా చెప్పారు, ఇప్పుడు కలెక్టర్ గారు కానీ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఆ తల్లి ప్రోత్సాహం వల్లే ఇంత ఎత్తుకు ఎదిగారు. అయితే తల్లిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, మరి ఎన్నో పాత్రలు, ఒక స్త్రీ సినిమాలో చూపించినటువంటి పాత్రలు, తల్లి, భార్య, చెల్లి, అక్క, వదిన. కొత్తగా నేను ఒకటి యాడ్ చేద్దాం అనుకున్నా, అత్త కూడా వీరే కదా. అయితే నా అభిప్రాయం ఏంటంటే తల్లిలాగే అత్త కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అని 365 రోజుల్లో ఒకే రోజు వచ్చేది మహిళా విభాగం వారికే. కానీ వాళ్ళ అసోసియేషన్ పాప రికగ్నేషన్ లేకపోయినా సరే మా వెన్నంటే ఉండి జిల్లా అంతా తిరిగి పాంప్లెట్స్ అన్ని పంచిపెట్టి 3 days 5th, 6th, 8th 3 రోజులు కూడా మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి కృషి చేసిన మహిళా విభాగం కార్యదర్శికి, అలాగే చైర్పర్సన్ కి, మా తూర్పుగోదావరి జిల్లా ట్రెజరర్ కోశాధికారి పద్మ మీనాక్షి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మహిళలంటే ఆది పరాశక్తితో సమానం. ఇంటిని చూసి ఇల్లాలను చూడాలని చెప్పడం పూర్వం నుంచి వచ్చే సామెత. అది ఈరోజు ఇంట్లోకి ఎవరన్నా బంధువులు కానీ ఏదైనా పెళ్లి సంబంధం కానీ వచ్చి చూసినట్టే ఇంట్లో వస్తువులు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అని చేసి అబ్జర్వ్ చేసి తర్వాత ఇల్లాలను చూడటం జరుగుతుంది. అంటే మహిళ ఇంట్లో చక్కబెడుతూ, అలాగే ఆఫీసులో చక్కబెడుతూ నిజంగా ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నారంటే వారికి అందరికీ కూడా మా జేసీ తరపున జోహార్ చెప్తూ ఉన్నాం. థ్యాంక్ ఎన్జిఓ అసోసియేషన్, ఏపీ ఎన్జిఓ కానీ, తర్వాత అసోసియేషన్ లీడర్స్ కానీ ఇవాళ ఈ మీటింగ్ చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు. లాస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ తప్ప అంటే ఫస్ట్ ఆ రోజు వచ్చినప్పుడు కూడా ఈ ఎండకి ఏదైనా ఇష్యూ అవుతుందేమో అని అన్నాం మనం కూడా. బట్ ఈ ప్రోగ్రామ్ లో ఆ లీవ్ ఇవ్వడం ఇవంతా నేను నిజంగా అంత ఆలోచించలేదు. నేను వాస్తవం చెప్తున్నాను, వాళ్ళు వచ్చినప్పుడు ఇట్స్ క్యాజువల్ ప్రోగ్రామ్, క్యాజువల్ గా జరుగుతుంది అనుకోండి. బట్ దానివల్ల ఇంతమంది ఇంత హ్యాపీ ఫీల్ అవుతుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ. బికాస్ నాకు ఫ్రాంక్, నేను దీనిలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అంత బుర్రబెట్టి ఇది ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇస్తే ఎవరేమో ఇంత ఆలోచించలేదు. నేను హానెస్ట్ చెప్తాను, ఇట్స్ వెరీ క్యాజువల్ గా ఓకే ఇది ఒకటి రిక్వెస్ట్ వచ్చింది, ఎనివే విమెన్స్ డే ఉంది, సో అలా చేసింది. సో చాలాసార్లు మనం తెలిసి తెలియక కొన్ని యాజ్ పర్ డ్యూటీ చేసిన వాటి వల్ల ఇంత ఇబ్బంది పడడం కానీ ఇంత ఆనందపడడం కానీ జరిగినప్పుడు ఇట్ ఫీల్స్ గుడ్. ఓకే మనం ఏదో తెలియ కొంచెం యాజ్ పర్ డ్యూటీ చేసిన వాటిలో కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుందని తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నిసార్లు మీరు గుర్తుపెట్టినందుకు. అండ్ ఇందాక రామ్మోహన్ గారు అన్నట్లు, ఇందాక ఇన్ఫాక్ట్ రామనాయుడు గారు అన్నట్లు కొన్ని బిల్డింగ్స్ ప్రపోజల్స్ ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ప్రపోజల్స్ చేయిస్తే కొంత ఉపయోగపడుతుంది అన్నారు. ఒకసారి నెక్స్ట్ వీక్ ఒకసారి కూర్చొని విల్ ట్రై టు డూ మై బెస్ట్. ఐ ట్రై టు డూ మై బెస్ట్ ఎంతవరకు నేను చేయగలను అనేది కూడా. అగైన్ ఐ రియల్లీ రెస్పెక్ట్ ఆల్ ద విమెన్ ఆఫ్ బికాస్ నేను లాస్ట్ టైం ఇనాగ్రేషన్ వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ అదే చెప్తాను. బట్
as a person who has been brought up by a mother who is working, I cannot forget. అంటే నేను whenever I see you, especially మా ఆఫీస్లో ఉన్న వాళ్ళు కొందరిని 4-5 పేర్లు ఎందుకు కానీ బట్ 4-5 పీపుల్ చూస్తాను. నేను అట్లీస్ట్ త్వరగా వెళ్తాను ఇంటికి. నేను ఐ డోంట్ వర్క్ బియాండ్ 7. ఆ టైం కూడా వాళ్ళ ఆఫీస్లో కనబడతారు అనమాట నాకు. సో అది చూసినప్పుడు ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై స్కూల్ డేస్. మా అమ్మ లేట్గా వచ్చినప్పుడు ఎందుకు ఇంత లేట్ వచ్చావు ఇలాంటి క్వశ్చన్ అడిగేవాళ్ళం అనమాట. సో ఇట్ clearly brings me to that childhood. So I really respect for all those women who are balancing work and home, and I'm telling you that will teach a lot of things to your children. మీకు తెలిసినా తెలియకపోయినా lot of kids will learn a lot from you. అలా కష్టపడి చేస్తున్నారు, రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది గుర్తించకుండా మేబీ అంత చిన్న కొంత పర్సంటేజ్ ఉంటారేమో పిల్లలు, కానీ lot of young kids will definitely remember their mothers working hard between work and family. So you are a great example for them, for their future, and a happy International Women's Day. Thank you so much for giving this opportunity. Nirmala Sitharaman garu. So we all have to salute her, and I once again thank you all. ఆర్థిక లోటు లేకుండా 2031 కల్లా మన ఇండియన్ బడ్జెట్ ని జీరో చేయడానికి కంకణం కట్టి ఒకటికి మన ఫిజికల్ డెఫిసిట్ బడ్జెట్ లో ఏం ఎంత కుట్టుగారు జరుగుతారో ఎలా సేవ్ చేస్తారో అలాగా ఆ విభాగాన్ని ఎందుకు తగ్గించుకుంటా ఇంతకుముందు పెరుగుతా వెళ్ళిపోయారు, ఇప్పుడు తగ్గుకుంటా వస్తుంది. ఎందుకు తగ్గుకుంటా వస్తుంది అంటే మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ వీఆర్ మోస్ట్లీ అండ్ ఆల్మోస్ట్ వీఆర్ వర్కింగ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ women. Crime rates against women will be down by 25%. So we are all working towards that. So the women empowerment, NDA government under the leadership of Narendra Modi ji, చంద్రబాబు వచ్చిన తర్వాత కూడా 4,49,000 కోట్లు సబ్జెక్ట్ ని ఒక్కరికి మాత్రమే ఉంది. ఇది వేరే ఎవరికి సాట్ లేదా అనేది ఒక రోజు పిల్లల్ని ఆయనకి అప్పచెప్పేశారు. రియల్లీ టఫ్ టాస్క్ విచ్ దే కెనాట్. నేను ఎక్కడో ఉండగలను, సరే అంత ఈజీ అయితే ఒక్కరోజు ఉండి చూడమంటే నిజంగా ఉండలేకపోయాను. ఇలాగ ఒక ఎన్విరాన్మెంటల్ లో బాధ్యత ఉన్నట్టు అలాగే వాళ్ళిద్దరిని కూడా నా కిడ్స్ ఇద్దరిని కూడా ఇద్దరు అమ్మాయిలే నాకు